హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను కినువా తోటి దోశలు, పూతప్పం చూపిస్తాను. పిల్లలు మంచిదన్నారని మధ్య మధ్యలో కినువా వాడుతూ ఉంటాను. ఇది మా చిన్న కప్పుతోటి మినపప్పు, గుళ్ళైనా పర్వాలేదు, బద్దైనా పర్లేదు. కినువా రెండు కప్పులు. ఏ కప్పుతోటి అయితే పప్పు వేసామో దాంతోనే 2 కప్పులు కినువా వేసుకున్నాను. బాగా కడిగేసి 2 సార్లు నీళ్లు పోసి నానబెడుతున్నాను. నైట్ నానబెట్టాను. మార్నింగ్ కడిగేసి మళ్ళీ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని కినువా అంటే చిరుధాన్యాల్లోకే వస్తుంది. మిలెట్స్ టైపే అనమాట. అన్నం కింద వండుకున్నా బాగానే ఉంటుంది. ఒక 4 అవర్స్ అయింది, ఫర్మెంట్ అయింది. మామూలుగా మనం దోశ, ఇడ్లీ పిండి ఉంచుకున్నట్టే నైట్ అంతా కూడా ఉంచేసుకోవచ్చు. నేను ఈవినింగ్ టిఫిన్ కింద చేశాను. సో మార్నింగ్ గ్రైండ్ చేసి 10కి అలాగా మూత పెట్టి ఉంచుకున్నాను. సరిపడి సాల్ట్ వేసి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు వేడెక్కిన ప్యాన్ మీద పెనం వేడెక్కాకనే వేసుకోవాలి. అలా అయితేనే బాగా మంచి కలర్ వస్తుంది. క్యారెట్ తురుము, ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను. సో అస్తమానం మనం బియ్యమే కాకుండా ఇలా బియ్యం బదులుగా మార్చుకోవచ్చు. పిల్లలు ఎక్కువ ఇలా చేసుకుంటారు. బియ్యం బదులు కినువా వేసుకుంటారు అనమాట. అయిపోయింది. కాలిన తర్వాత నూనె వేసుకుని మళ్ళీ తిరిగేసుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని మళ్ళీ రెండో సైడ్ కూడా వేగనివ్వండి. ఈవినింగ్ 3 o'clock టిఫిన్ కింద వేస్తున్నాను అనమాట ఇది. అదే నెక్స్ట్ డే మళ్ళీ కొద్దిగా పలుచగా చేసుకుని దోశల కింద వేసుకున్నాను. మామూలు మనం రెగ్యులర్ దోశ పిండి ఎలాగో అలాగే వచ్చేస్తాయి దోశలు. దోశ ఎప్పుడైనా సరే కొంచెం వేగాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు ఎర్రగా మంచి కలర్ వస్తుంది. ముందే ఆయిల్ వేసేయకూడదు. కొద్దిగా వేగుతూ స్టార్ట్ అయ్యి రెడ్నెస్ వచ్చాక కలర్ మారుతుండగా అప్పుడు వేసుకోవాలన్నమాట. అదండి మరి కినువాతో దోశ, ఊతప్పం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.